కడప రిమ్స్ ఆసుపత్రిలోని డెంటల్ కళాశాల లేడీస్ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చేరారు. రాత్రి హాస్టల్లో దోశ చట్నీ తిన్న విద్యార్థినులకు వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. ఉదయం 5 గంటలకు 8 మంది విద్యార్థులు అస్వస్థతతో రిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆ వెంటనే మరో 22 మంది విద్యార్థినులు అదే సమస్యతో బాధపడుతూ రిమ్స్ కు చేరుకున్నారు. అందరికీ అత్యవసర వైద్యం అందించి ఫిమేల్ మెడికల్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం 30 మంది చికిత్స పొందుతున్నారని, ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. గవర్నమెంట్ డెంటల్ లేడీస్ హాస్టల్ నుంచి కొంతమంది ఫుడ్ పాయిజన్తో రావడం జరిగింది. రాత్రి వాళ్ళు తిన్నటువంటి బ్రేక్ఫాస్ట్ చట్నీ దాంట్లో కంటామినేషన్ వల్ల అందరికీ లూజ్ మోషన్స్, వామిటింగ్స్ తో మార్నింగ్ క్యాజువాలిటీకి వచ్చారు. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు, ఇబ్బంది ఏమి లేదు. మొత్తం 30 మెంబర్స్. మొదటగా ఒక 8 మంది అక్యూట్ జీఈతో అంటే వాంతులు ప్లస్ విరేచనాలతో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ నుంచి వచ్చారు. తర్వాత ఇంకా 22 మంది అదే డెంటల్ కాలేజ్ నుంచి సేమ్ ఫుడ్ పాయిజన్ తో వచ్చారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అందరికీ ఎలాంటి సీరియస్ గా గానీ అపాయకరమైన పరిస్థితుల్లో లేరు. అందరూ మోడరేట్ డిహైడ్రేషన్ తో ఉన్నారు. అందరినీ ఫీమేల్ మెడికల్ వార్డు అడ్మిట్ చేసి చికిత్సను అందిస్తున్నాము. 8 మెంబర్స్ హాస్టల్ ఫుడ్ పాయిజన్ కోసం డయేరియా అండ్ స్టమక్ ఏక్ వల్ల క్యాజువాలిటీలో అడ్మిట్ అయ్యారు. చెక్ చేసినప్పుడు ఫుడ్ పాయిజన్ అనేది ఐడెంటిఫై అయింది. 30 మెంబర్స్ ఐడెంటిఫై అయ్యారు. ఈ దోశ చట్నీ వల్ల ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేశారు. ఎంక్వైరీ చేసి ఏం చేయాలో ముందు రూల్ ప్రకారంగా చేస్తాం. ఎవరు రిస్క్ లేదు, జస్ట్ అబ్జర్వ్ చేసుకుని డిశ్చార్జ్ చేస్తారు.